దీంతో రవాణా రంగం కుదేలైంది. తెలుగుదేశం పార్టీ హయాంలో డ్రైవర్ లారీ ఓనర్ అయ్యాడు. వీళ్ళ హయాంలో లారీ ఓనరు క్లీనర్ గా తయారయ్యాడు. తమ్ముళ్ళు, అది వీళ్ళ యొక్క పరిపాలన. ఇది ఒక చెత్త పరిపాలన. ఇంకో పక్క ఆరోగ్యశ్రీ ఉదరగొడుతున్నాడు. నేను ఆరోగ్యశ్రీ ఇచ్చానని నేను అడుగుతున్నా, మీరు నమ్మితే ఇంకా మనం గోయిందా. ఆయనకు ఒక పేపర్ ఉంది, సాక్షి, ఇక్కడ కూడా ఉంటాడు అనుకుంటా. నెగిటివ్గా రాసి తప్ప ఇంకేం ఉండదు. అందుకే మీరేమన్నాడంటే, మీరు ఒకసారి చూస్తే 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే మొత్తం ప్రభుత్వం పెడతామన్నారు. పెట్టారా అని నేను అడుగుతున్నాను. నిన్ననే అన్ని హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్లు మేము తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పి బోర్డులు పెట్టేశారు. అంటే కనీసం పేదవాడి ఆరోగ్య ఖర్చులు కూడా భరించలేని మీరు బ్రహ్మాండంగా పేదవాడి ఆరోగ్యాన్ని బాగు చేశారా నేను అడుగుతున్నా. మాట్లాడితే రౌడిజం చేస్తున్నారు, వాళ్ళపైన కూడా దాడి చేస్తున్నారు. ఇంకో పక్క ఇవన్నీ ఏమో గాని, ఎవరన్నా చనిపోతే మహాప్రస్థానం పేరుతో ఆ రోజు ప్రత్యేక వాహనం పెట్టి గౌరవప్రదంగా మీ ఇంటికి తీసుకొస్తే, ఇప్పుడు చూస్తా ఉంటే మొన్న కూడా పేపర్లో వస్తున్నాయి, చనిపోయిన భార్యని బిడ్డని స్కూటర్